హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేప్పుడు కానీ హాస్ని స్కూల్కి వెళ్ళేప్పుడు కానీ ఆ వారం మొత్తం హడావిడి లేకుండా ఉండడానికి నేను ఈ పనులు అయితే ఖచ్చితంగా చేసుకుంటాను వారానికి ఒకసారి. అవేంటో అన్నది వీడియోలో చూపిస్తాను. డోర్ మ్యాట్స్ అయితే నేను వారానికి ఒకసారి ఖచ్చితంగా వాష్ చేస్తాను. మనం ఇల్లు తుడుస్తాం కదా, ఇల్లు తుడిచినప్పుడు డోర్ మ్యాట్స్ మురిగ్గా ఉంటే మనం ఆ డోర్ మ్యాట్ మీద నుంచొని పక్కకు వచ్చినప్పుడు దాని మీద ఉన్న మురికి అయితే తుడిచిన బండల దగ్గర అవుతూ ఉంటుంది కదా. అందుకని డోర్ మ్యాట్స్ వారానికి ఒకసారి అయితే మిషన్లో వేస్తాను. నేను 18 స్పీడ్లో పెడతాను. డోర్ మ్యాట్స్ ఒక గంట సేపు ఎండలో ఆరేస్తే మంచిగా డ్రై అయిపోతాయి. వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా డోర్ మ్యాట్స్ అయితే క్లీన్ చేసుకుంటాను. మనం రోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి ఖచ్చితంగా చట్నీ అయితే చేసుకుంటాం కదా. అవి పల్లీలు అప్పటికప్పుడు వేపుకోవాలంటే హడావుడిగా ఉంటాము పొద్దున్నే. నేను అందుకని ఏం చేస్తానంటే, మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా, వాటన్నిటిని ఫస్ట్ ఒక ప్లేట్లో వేసేసి అందులో బాగోని పల్లీలు వేరేస్తాను. అందులో ఒక్కటి బాగోకపోయినా చేదు వస్తుంది, కొన్ని చేదు ఉంటాయి కదా, అలా బాగోలేనివన్నీ తీసేసి పక్కన పడేస్తాను. అవి తీసేసిన తర్వాత నేను అన్నీ ఒకసారి ఫ్రై చేసుకొని ఒక మూత టైట్గా ఉన్న డబ్బాలో పెట్టుకుంటాను. అప్పుడు నాకు మార్నింగ్ టిఫిన్ చేసినప్పుడు నేను డైరెక్ట్గా ఆ పల్లీల్లో పచ్చిమిర్చి అవి వేసేసుకొని మిక్సీ చేసేసుకుంటాను. జస్ట్ 5 మినిట్స్ లోపే అయిపోద్ది చట్నీ అయితే. ఈ పల్లీలు బాగోనివి వేరేసుకుంటాను అని చెప్పాను కదా, వేరేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆ పల్లీలు స్టోర్ చేసుకుంటాం కదా డబ్బా, అదైతే వాష్ చేసుకొని ఎండలో పెట్టుకోవడం కానీ లేదంటే ఫ్యాన్ కింద పెట్టుకోవడం కానీ చేస్తాను. అదైతే ఈ పల్లీలు ఇవన్నీ ఆరిపోయేలోపు అది కూడా ఆరిపోద్ది. నేను పల్లీలు ఫ్రై చేసేటప్పుడు ఖచ్చితంగా స్టీల్ ప్యాన్లోనే ఫ్రై చేసుకుంటాను. ఆ వేడికి తొందరగా ఫ్రై అయిపోతాయి. అయితే దీన్ని చాలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనం పెద్ద ఫ్లేమ్లో కనుక పెట్టుకుంటే పచ్చిగా ఉంటాయి. అవి వేగినాయని మనకి పల్లీలు పగులుతూ ఉంటాయి కదా, పగిలి అవి సౌండ్ వస్తూ ఉంటాయి కదా, గల్లు అనేసి, అప్పుడు ఫ్రై అయిపోయినట్టు. వాటిని సిమ్లో పెట్టుకొని వేగిపోయిన తర్వాత పల్లీలు ఫ్యాన్ కింద అయితే బాగా ఆరేంత వరకు ఫ్యాన్ కింద ఉంచేస్తాను. ఇంకా అవైతే ఆరిపోయిన తర్వాత ఒక టైట్ జార్లోకి అయితే వేసుకుంటాను. అయితే నేనైతే పొట్టు తీయను, నేను పొట్టు తీయకుండానే అలాగే వేసేస్తాను. అగో చూడండి, నేను తుంపుతున్నాను కదా, అది ముక్కలు అవుతుంది. బాగా ఫ్రై అయిపోయినాయి. పల్లీలు వేపుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా అది ఫ్యాన్ కింద పెట్టేసేసాను. మళ్ళీ అదే ప్రాసెస్లో మేమైతే పప్పు చేసేటప్పుడు ఫ్రై చేసుకుంటాము. నేను ఇంకా ప్రతిసారి ఫ్రై చేసే పని లేకుండా కందిపప్పు కూడా అలాగే ఫ్రై చేసుకుంటాను. ఇది కూడా చాలా స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటాను. ఇది మనకి ఫ్రై అయినట్టు ఎట్లా తెలుస్తుంది అంటే, ఇది కలర్ అట్లా ఏం చేంజ్ అవ్వదు, కాకపోతే ఫ్రై అయిన తర్వాత స్మెల్ వస్తుంది. చాలా సన్న ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూనే ఉంటాను. అలా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా అది కూడా ఫ్యాన్ కింద పెట్టేసుకొని ఆరబెట్టుకుంటాను. అవి ఆరేలోపు ఈ 2 డబ్బాలు వాష్ చేసిన డబ్బాలు కూడా ఆరిపోయినాయి. ఇంకా దాంట్లో పల్లీలు వేసేసి కందిపప్పు డబ్బాలు కూడా కందిపప్పు వేసేసుకుంటాను. ఇలా కందిపప్పు ఫ్రై చేసుకుంటే పురుగు కూడా పట్టకుండా ఉంటాయి. కొంతమంది అనుకుంటారు పల్లీలు ఇట్లా ఫ్రై చేయడం వల్ల మెత్తగా అయిపోతాయి అనేసి. నేను ఎప్పటి నుంచో అలా చేసి పెట్టుకుంటున్నాను, నాకైతే అలాంటి ప్రాబ్లం ఏమి అనిపించలేదు. అందుకే నేను ఇంక ప్రతిసారి ఇదే ఫాలో చేస్తాను. నేను వారానికి ఒకసారి దువ్వెనలు కూడా ఖచ్చితంగా క్లీన్ చేస్తాను. దానికి వేడి నీళ్ళు పెట్టుకొని అందులో షాంపూ వేసి డైల్యూట్ చేసుకొని షాంపూతోనే క్లీన్ చేసుకుంటాను. దానికంటూ నేను సపరేట్గా ఒక బ్రష్ పెట్టుకున్నాను. ఇంకా దీంతో ఏవి క్లీన్ చేయను, ఓన్లీ దువ్వెనలు మాత్రమే క్లీన్ చేస్తాను. దువ్వెనలతో పాటు హాస్ని నేను యూజ్ చేసే రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఒకసారి వాష్ చేసుకుంటాను. ఆ వేడి నీళ్ళల్లో షాంపూ వేసేసి అందులో ఆ రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ వేసి కొంచెం సేపు ఉంచుతాను. వేడి నీళ్ళతోనే ఎందుకు వాష్ చేసుకుంటానంటే, వేడి నీళ్ళకి జిడ్డు బాగా పోతుంది. దువ్వెనలకు ఉన్న జిడ్డు ఇంకా డాండ్రఫ్ ఏదైనా ఉంటే పోతుంది. దువ్వెనలు అయితే 2-3 సార్లు ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటాను.
దువ్వెనలు క్లీన్ చేసుకున్న తర్వాత రబ్బర్ బ్యాండ్స్కి హెడ్ బాత్ నూనె రాసుకున్నప్పుడు అట్లా పెట్టుకుంటూ ఉంటాం కదా, ఇంకా జిడ్డు జిడ్డుగా ఉంటాయి. ఇంకా అందుకనే వాటిని చేత్తోనే రుద్దేస్తాను. ఇవి క్లీన్ చేసుకోవడం రుద్దడం అయిపోయిన తర్వాత బాగా మంచినీళ్ళల్లో 2-3 సార్లు అయితే రన్నింగ్ వాటర్ కింద క్లీన్ చేసుకుంటాను. ఇంకా క్లీన్ చేసుకొని ఎండలో పెట్టుకుంటాను అవి డ్రై అయ్యేంత వరకు. ఇవేనండి నేను చేసుకునే పనులు. ఈ పనులు చేసుకోవడం వల్ల మా వాళ్ళకి వర్కింగ్ డే అయినప్పుడు నాకు పొద్దున్నే ఏ హడావిడి లేకుండా ఉంటుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కమెంట్ అయితే చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.